చరణ్ టీవీకి స్వాగతం. చిన్నకనపూర్ పిఎస్సిఎస్ లో 8 లక్షలు గోల్మాల్. వాటాల పంపకంలో పాపక్ వర్గం. సీఈఓకు మధ్య ఘర్షణలు. ఆడిట్ అధికారులకు ఫైనల్ ఇచ్చి అనుకూలంగా నివేదికలు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని చిన్నగన్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వెలుగు చూస్తున్న అవినీతి అక్రమాలు. సీఈఓను పదవి నుండి తొలగించిన పాలకవర్గ సభ్యులు. సొసైటీ చైర్మన్ పాలకవర్గం పేరిట 8,18,000 రూపాయలు అకౌంట్లో వేసుకొని స్వాహా చేస్తుండ్రు. సంఘంలో 5 సీసీ కెమెరాలకు 15,000, ఒక కంప్యూటర్ కొనుగోలుకు 30,000, ఒక ఇన్వైటర్ 16,000, 4 డిజిటల్ కాంటాలకు 30,000 పాలకవర్గం నేమ్ బోర్డు కోసం 5,000 ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారు. 2020-21 కేవలం 1,00,000 అయితే 8,18,000 రూపాయలు ఖర్చు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. మెదక్ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కొల్చారం మండలం చిన్నగన్పూర్ సహకార సంఘంకు సంబంధించిన 8 సంవత్సరాల పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. నా పేరు చందాపల్లి సత్యనారాయణ రెడ్డి. నేను 2012 మార్చి నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిన్నగన్పూర్లో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నానండి. అప్పటి నుండి నేటి వరకు ఎలాంటి అలిగేషన్ లేదు. నాకు 2020లో కొత్త పాలకవర్గం ఏర్పడింది. వారితో నాకు 2 సంవత్సరాలు మంచిగా సాఫీగానే నడిచింది. 2021-22కు సంబంధించిన ఆడిట్కు సంబంధించిన ఓచర్లు అడిగిన వాళ్ళు 8,18,000 రూపాయలు ఖర్చు పెట్టిర్రు. దానికి మీరు దేనికి ఖర్చు పెట్టినా సరే నాకు ఓచర్లు ఇవ్వండి, నేను ఆడిట్ అని చెప్పిన. మాకు ఏ ఆడిట్ సంబంధం లేదు, మాకు ఓచర్లు ఏమియము, మాకు అన్నీ తెలుసు మేము అన్నారు. దానికి నేను వాళ్ళు అడిగినా కానీ ఇబ్బంది పెట్టిరని చెప్పి జిల్లా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అది డిసెంబర్ 10 తారీఖు 2021. అలాగే డీసీ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చర్యలు తీసుకోలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు నన్ను ఆ రోజు నుంచి నేటి వరకు నేను ఎప్పుడు ఆఫీస్కి వచ్చిన తాళం వేయడము వేధిస్తున్నారు. వాళ్ళు నన్ను ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అన్వేషణం పొప్పి దీనిపై చాలాసార్లు కూడా మీడియా మిత్రులు కూడా టీవీలో పేపర్లలో వచ్చింది. అప్పుడు నాకు డీసీఓ గారు 2022 డిసెంబర్లో ఒక లెటర్ ఇచ్చారు. అతనికి సీఈఓగా భావిస్తూ అతనికే ప్రతి ఇయర్ అతన్ని అడుగుతామని చెప్పారు. తర్వాత అది కూడా ఆ డీసీఓ గారు లెటర్ కూడా దాన్ని వచ్చించారు. మళ్ళీ 2020లో కూడా మేడం లెటర్ ఇచ్చింది. డీసీఓ 24 సెప్టెంబర్